మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్కారం అండి. నేను శ్రీలత, చీఫ్ క్లినికల్ డైటిషియన్, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్. ఇవాళ మనము 3 పూట్ల అన్నం తినడం వలన మనం బరువు ఏమైనా తగ్గగలుగుతామా లేదా బరువు పెరుగుతామా, ఇంతకీ ఇలా తీసుకోవచ్చా లేదా తెలుసుకుందాం. సో నార్మల్గా మనం చూసామంటే మన భారతదేశంలో రకరకాల ఫినాన్షియల్ స్టేటస్ వాళ్ళు ఉంటారు. సో కొంతమందిలో ఏంటంటే ఏదైనా తినే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి, ఏవైనా వాళ్ళు వండుకోగలుగుతారు. రకరకాల వెరైటీస్, బ్రేక్ఫాస్ట్లో 4-5 వెరైటీలు, మధ్యాహ్నానికి ఓ 10 వెరైటీలు, రాత్రికి ఓ 10 వెరైటీలు తీసుకునే స్తోమత ఉంటుంది. కొంతమందిలో పొద్దున్నుంచి రాత్రి వరకు ఒకే అన్నాన్ని 3 సార్లు కొద్దిగా తినే అదృష్టం ఉంటుంది. సో మనకి రకరకాల ఫ్యామిలీస్, వాళ్ళ ఒక స్తోమత ఉన్న వాళ్ళు మన భారతదేశంలో చూస్తున్నాం. సో ఈ ఒబిసిటీ అనేది మనం ఎక్కువగా రిచ్ పీపుల్లో చూస్తూ ఉంటాము. అంటే వాళ్ళు ఎక్కువగా ఆహారం కొనుక్కోగలుగుతారు, నచ్చింది తినగలుగుతారు. సో దాని తగినంత క్యాలరీలు ఖర్చు చేయలేరు కాబట్టి వాళ్ళలో ఈ స్థూలకాయం కానీ ఈ ఒబిసిటీ అనేది చూస్తాం మనం. అలాగే కొంతమందిలో ఏంటంటే అది వాళ్ళు తీసుకునే ట్రీట్మెంట్ కానీ లేకపోతే ఎటువంటి వాళ్ళు వాడుకునే మాత్రలు, డ్రగ్ ఇండ్యూస్డ్ ఒబిసిటీ ఏదైనా ఉండొచ్చు. అంటే ఎస్పెషల్లీ స్టీరాయిడ్ ఇండ్యూస్డ్ ఒబిసిటీ అయితే ఉండొచ్చు. కొంతమందిలో ఏంటంటే డిప్రెషన్ వలన ఒబిసిటీ రావచ్చు. కొంతమందిలో జెనెటిక్స్, అంటే వాళ్ళ తాత ముత్తాతల నుండి వంశపారంపర్యంగా వాళ్ళకి స్థూలకాయం ఆర్ ఒబిసిటీ జీన్ ట్రాన్స్మిట్ అవ్వచ్చు. కొంతమందిలో ఏంటంటే తల్లిదండ్రులు ఒబీస్గా ఉండడం, పిల్లలకి కూడా అదే ఆహారపు అలవాట్లు నేర్పించడం వలన వాళ్ళు ఒబిసిటీ అవుతారు. కొంతమందిలో ఆహారం ఎక్కువ తినడము, క్యాలరీలు తక్కువ ఖర్చు చేస్తూ ఎక్కువగా ఫ్యాట్స్, తర్వాత అన్హెల్దీ జంక్ షుగర్స్ ఉండే ఫుడ్స్ తీసుకోవడం వలన ఒబిసిటీ వస్తుందన్నమాట. ముఖ్యంగా మనము ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఎక్కువగా ఒబేసిటీ చూస్తూ ఉంటాం. ఎందుకంటే ఆహారం చాలా తేలిగ్గా అవైలబుల్గా ఉంటుంది, దొరుకుతూ ఉంటుంది. అలాగే ఫ్రీక్వెంట్ పార్టీస్, సెలబ్రేషన్స్ ఉంటాయి. సో దీనివలన ఇప్పుడు మనం పల్లెటూరులో కూడా ఒబిసిటీ అలాగే చూస్తున్నాం మనం. దీనికి కారణం ఇక్కడ దొరికే అన్ని రకాల జంక్ అనేది మనకు పల్లెటూరులో కూడా ఖచ్చితంగా లభిస్తున్నాయి. అందులోనూ అవి చాలా అఫోర్డబుల్, ప్రతి వాళ్ళు కొనుక్కునే అంత డబ్బుల్లో పిల్లలకి పెద్దలకి అవి అందుబాటులో ఉండడం వలన ఇది ఒక మిస్టేక్ అనేది మనం చూస్తున్నాం అన్నమాట. ఇంతకుముందు ఎవరైతే కష్టపడి పని చేస్తూ ఉంటారో ఎండలో, అంటే వాళ్ళు పొలం దున్నడం కానీ మట్టి పని కానీ ఎటువంటి పని చేసేవాళ్ళు శుభ్రంగా పొద్దున, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు బియ్యము కానీ, వాళ్ళకి పండే గోధుమలు కానీ, జొన్నలు కానీ, వాళ్ళు ఒక కూరగాయ లేదా ఒకే పప్పు లేదా పచ్చడి లేదా కారంతో తిన్నారు. అయినా వాళ్ళు పుల్లలాగా సన్నగా ఉన్నారు. వాళ్ళ జీవితాంతం సన్నగానే ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం అదే కష్టపడి పనిచేసే వాళ్ళని మనం వాళ్ళకి పొట్టలు సాగడం చూస్తున్నాం. వాళ్ళలో కూడా అధిక బరువు, తర్వాత స్థూలకాయం కూడా చూస్తున్నాం. సో వీళ్ళు కష్టపడుతున్నారు కానీ వీళ్ళు తీసుకునే ఆహారము న్యాచురల్గా, ట్రెడిషనల్గా ఉండకుండా వాళ్ళకు దొరికే జంక్స్, వాళ్ళంతా కష్టపడిన తర్వాత థమ్స్అప్, స్ప్రైట్, కోలా, పెప్సీ ఇలాంటివి తాగడం చూస్తున్నాం మనం. అలాగే వాళ్ళు టీతో పాటు ఉస్మానియా బిస్కెట్స్, రకరకాల కుకీస్ ఇలాంటివన్నీ తీసుకోవడం చూస్తున్నాం. అలాగే వాళ్ళు బన్, బ్రెడ్, బిస్కెట్లు కొనుక్కొని తినడం చూస్తున్నాము. చాక్లెట్స్, డోనట్స్ ఇలాంటివి అన్ని చోట్ల దొరుకుతున్నాయి. పానీపూరి కానీ, చైనీస్ మంచూరియా కానీ, రకరకాల ఫుడ్స్, అటు మన ట్రెడిషనల్ బజ్జీలు, పకోడీలు కాకుండా మనం చైనీస్ చూస్తున్నాం, బిర్యానీలు చూస్తున్నాం. సో అఫోర్డబిలిటీ, ప్రతి ఒక్కరు కొనుక్కోగలుగుతున్నారు. ప్రతి ఒక్కరు అధిక మోతాదులో జంక్ తీసుకోవడం అనేది ఒక కారణం. సో ఒకవేళ మనము చాలా తక్కువ నూనె వేసుకుని ఆకుకూరలు, కూరగాయలు, పప్పు, దాంతోపాటు మనం కొద్ది మోతాదులో రైస్ని 3 పూటలు తీసుకున్నా కూడా మనకు ఎటువంటి నష్టం ఉండదు. ఒకవేళ వాళ్ళు గోధుమలు, జొన్నలు, అరికలు, సామలు ఇలాంటివి కొనుక్కోలేరు, వాళ్ళకున్న కొద్దిపాటి డబ్బుల్లో వాళ్ళు 3 పూట్లలో రైసే తీసుకోగలుగుతారు. అలాంటి వాళ్ళు కూడా మనము క్వాంటిటీ తగ్గిస్తూ మనకు వాళ్ళ ఉన్న అవైలబిలిటీతో కూడా మనము ప్రాపర్ డైట్ ప్లాన్ అనేది చేయొచ్చు అన్నమాట. కాకపోతే
దానికి తగ్గట్టుగా వాళ్ళకి పీచు ఉండేలాగా చూసుకోవాలి. కూరగాయలు, ఆకుకూరలు ఖచ్చితంగా ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలి. ఆ వైట్ రైస్ బదులు ఒక్కసారి దంపుడు బియ్యం తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే మనం తీసుకునే సోనా మసూరి 65-70 రూపీస్ దొరుకుతుంది. అదే మనకు ముడి బియ్యం 40-45 రూపాయల్లో దొరుకుతుంది. సో దాని అఫోర్డబిలిటీ అనేది ఇంకా కొంచెం ధర తగ్గుతుంది. తర్వాత అది తిన్న తర్వాత మనకి 4-5 గంటల వరకు పొట్ట నిండిన ఫీలింగ్, ఇంకా అరగలేదు అన్న ఫీలింగ్ లభిస్తుంది. వాటిలో ఉండే పీచు, వైటమిన్స్, మినరల్స్ అనేవి మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతాయి అన్నమాట. సో ఇలా బ్రౌన్ రైస్ తీసుకోవడము లేదా సింగిల్ పాలిష్ రైస్ తీసుకోవడము ఇలాంటి పాపులేషన్కి చాలా మంచిది. బట్ మనం ఎక్కువ మోతాదులో రైస్ తీసుకోవడము, బాగా కూరల్లో నూనె వేయడము, మసాలా పేస్ట్లు వేసుకోవడము, నాన్ వెజ్తో ఎక్కువగా అన్నం తినడము లేదా బిర్యానీలు, బగారాలు, ఫ్రైడ్ రైస్లు ఇలాంటివి తినడము, ఎక్కువ నూనె పోసుకుని పులిహోరలు, జీరా రైస్ చేయడము ఇలాంటిది రాంగ్ ప్రాక్టీస్. ఇలా చేయడం వలన మనకి ఒబిసిటీ అనేది తగ్గదు కదా, త్వరగా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుచేతనే మనం తీసుకునే ఆహారంలో ఎంత మోతాదులో న్యూట్రియంట్స్ లభిస్తున్నాయి, ఎంత మోతాదులో కొవ్వు, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్లు, ఫైబర్ వెళ్తున్నాయి, ఇది మనం జాగ్రత్తగా ఒక డైటిషియన్ని కన్సల్ట్ చేసి తీసుకోవచ్చు. సో రైస్ అనేది మనకి ఎన్నడూ నష్టం చెయ్యదు. మనము అధిక బరువు ఉన్నా కూడా మనము కొద్ది మాత్రంలో అంటే 50 grams 60 grams ప్రతి పూట తీసుకుంటే లెస్ దెన్ 120 grams పర్ డే ఒబిసిటీ కానీ స్థూలకాయం ఉన్న వాళ్ళు తీసుకుంటే నష్టం లేదు. దీన్ని మనం 3 పూటల బదులు 12కి 6కి 2 పూటలుగా చేసుకుని 60 గ్రాముల రైస్ తీసుకుంటూ దీనికి తగ్గట్టు ఆకుకూరలు, కూరగాయలు, పప్పు లేదా కోడిగుడ్డు చేర్చడం లేదా కొంచెం చికెన్, ఫిష్తో తీసుకోవడము, వెన్న మొత్తం తీసేసిన పాలతో చేసిన మజ్జిగ, పెరుగు ఈ 2 పూటలు తీసుకోవడం వలన కావలసిన మంచి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైబర్ లభిస్తాయి. త్వరగా వెయిట్ రిడక్షన్ కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 6 hours విండో పీరియడ్లోనే తీసుకుంటారు, మిగతా 18 hours ఫాస్టింగ్ ఉంటుంది. అప్పుడు బ్లాక్ కాఫీ కానీ గ్రీన్ టీ కానీ ఎలాంటివైనా తీసుకోవచ్చు. ఇలా చేయడం వలన ఒబిసిటీ ఖచ్చితంగా తగ్గుతుంది.